నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని, పెద్ద ఎత్తున పేదలకు బకాత్ అదేవిధంగా పీత్రా పేరుతో దాన ధర్మాలు చేస్తారని గుర్తు చేశారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖశాంతులతో జరుపుకోవాలని, ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు, క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయన్నారు. మానవ సేవ చేయాలనే సద్దేశంతో రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని గుర్తు చేశారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. వారి సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలతో అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం నేతలు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జోరు పెంచింది. బైక్ ర్యాలీలో మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఇంపీరియల్ గార్డెన్ నుండి బొల్లారం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని ఈటల రాజేందర్ జెండా ఊపి ప్రారంభించారు. బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే గణేష్ నాయకత్వంలో కొనసాగడం జరిగింది. ఈ కార్యక్రమంలో బానుక మల్లికార్జున్, పిట్ల నగేష్, ఎన్ సరిత, విజయ్ ఆనంద్, అదేవిధంగా సతీష్, నర్సింగ్రావు, శంకర్, బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ పొద్దున్నే ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి అంటున్నాడు, రాజేందర్ గారు 3 నెలల క్రితం అంతా కాంగ్రెస్ మయమైపోయిందా వినట్లేదని చెప్తున్నాడు ఆయన. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకటే అంటున్నారు, ఈసారి పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు, మాకుండే సంబంధం భారతమాత ముద్దు బిడ్డల ఈ దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన బిడ్డ మోడీకే మా ఓటు అంటున్నది. కదా ఇవాళ కార్యకర్తల నాయకులు అన్నా, మన అధికార పార్టీ మాకు అదవిగా పనిచేసుకోవాలి, మమ్మల్ని జెండా ఎక్కియకు, లోపల అంతా నీకే చేస్తామని చెప్తున్నది. పార్టీకే మీ ఓటు అన్నప్పుడు మీరంతా కూడా కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలుగా మీరు పులకించిపోతున్న సందర్భం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇవాళ మా మల్లికార్జున అన్న, నరసింహన్న, సత్యరెడ్డి అన్న, మిగతా నాయకులు అందరూ పేరు చెప్పలేదు. అందరి నాయకుల సమక్షంలో ప్రతి గల్లీలో మీరు అలసిపోకుండా ప్రతి గల్లీలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరశంగా పూరించడంలో భాగంగా కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ప్రజానికానికి భారత మాతకి జయ నినాదాలతో మోడీ నాయకత్వం. డిప్యూటీ సీఎం భట్టీపై అనవసరమైన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేతలకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన సాగుతుందన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం అక్కడున్న అయ్యగార్ల ఆహ్వానం మేరకు సీఎం గారితో పాటు వీళ్ళందరూ రావడం జరిగింది. పూజ సందర్భంగా అందరూ ఒకటే లైన్లో కూర్చున్నారు. మేము కూడా ప్రత్యక్షంగా సీఎం గారు వెనకనే ఉన్నాం. మేము కొన్ని ప్రతిపక్ష పార్టీలు కావాల్సుకొని పనిపాట లేకుండా దళితుని కింద కూర్చొని పెట్టిరు, మీద కూర్చొని పెట్టిరు, ఇట్లా ఇట్లా అని పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులను గౌరవించిన పార్టీ, దళితులను దగ్గర తీసిన పార్టీ. ఇవాళ మీకు ఏమైనా తిరిమింటే అసెంబ్లీలో చూడాలి, స్పీకర్ దళితుడే, డిప్యూటీ సీఎం కూడా దళితుడే. ప్లేస్లో
కూర్చున్న స్థలంలో ఆదర బాదర వారు కూర్చుండ్రు కాబట్టి దాన్ని లేవలేకపోయారు, ఏం చేయలేకపోయారు. అందుకోసమని ఎట్టి పరిస్థితుల్లో కూడా దళితులు అవమానితులు కాదు, వీళ్ళు దొరలు కాదు, దాతలు కాదు. వీళ్ళు ఇది కాంగ్రెస్ పార్టీ దొరని అంతే, దాతని అంతే, దళితులు అంతే, అందరు కూడా సమానమే. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తాయని బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. మోదీ తెలంగాణ పర్యటనలో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందన్నారు. ఈసారి తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకుంటున్నామంటున్న పాయల్ శంకర్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ శాసనసభ పక్షం ఉపనేత పాయల్ శంకర్ ఉన్నారు. చెప్పండి శంకర్ గారు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోడీ పర్యటనలు ఖరారయ్యాయి. ఎట్లా ఉంది స్పందన? ఇటీవల ఆదిలాబాద్ టూర్ కూడా జరిగింది. ఎట్లా ఉంది స్పందన? అక్కడ టాక్ ఏముంది జనం? రేపు రాబో రోజులలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి మొన్న ఆదిలాబాద్లో జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభనే ఉదాహరణ. స్వచ్ఛందంగా 1,00,000 మంది ఆ యొక్క సభకు తరలి వచ్చి వారు చూపించినటువంటి ఉత్సాహం చూస్తే తప్పకుండా రేపు ఆదిలాబాదే కాదు, హైదరాబాద్ సీటు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న ఒక నమ్మకం, విశ్వాసం మాకు కలుగుతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తే మాత్రం బీజేపీకే వేయాలి, నరేంద్ర మోడీకే వేయాలని ఒక గట్టి నిర్ణయంతో ప్రజలున్నారు. ఆదిలాబాద్ సీటు పైన కాంగ్రెస్ గురిపెట్టినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ బలమైన అభ్యర్థిని దింపాలని కసరత్తు అయితే ప్రారంభించింది. దాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఈసారి మీ ఆదిలాబాద్ ఎంపీ క్యాండిడేట్గా ఎవరు ఉండబోతున్నారు? ఇటీవల కొంతమంది చేరికలు కూడా జరిగాయి. ఎంపీల అభ్యర్థులు ఎవరనేది అది కేంద్ర నాయకత్వం నిర్ణయించేటటువంటి ప్రక్రియ. దాంట్లో జిల్లా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ కలిసి తీసుకున్న నిర్ణయం కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఒక కార్యకర్తగా మేము పనిచేస్తాం. ఎదుటి రాజకీయ పార్టీలు రాజకీయాలలో ఉన్నప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఆయా పార్టీలు తమ అభ్యర్థులు బలంగా ఉండాలనే కోరుకుంటాం. రేపటితో 100 రోజులు కానుంది 6 గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎట్లా దీన్ని గ్యారంటీల అమలు కోసం ఎట్లాంటి ఒత్తిడి తెస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన? ఏంటి మీ వ్యూహం? కాంగ్రెస్ ప్రభుత్వం తమ బాధ్యతను నిర్వహించుకోవాలి. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది. ఈ నెల 17వ తారీఖుతోనే 100 రోజులు వాళ్ళు పూర్తి చేస్తుంటారు. మరి రేపో మాపో ఇంకొక 4-5 రోజుల లోపల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నది. మరి ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోయిన తర్వాత మళ్ళీ 70-80 రోజులు ఈ ఎన్నికల కోడ్ ఉంటుంది, ఇదంతా కూడా ఎలక్షన్ ప్రక్రియ ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అమిత్ షా రాబోతున్నారు, బూత్ లెవెల్ కార్యకర్తలతో, బూత్ లెవెల్ లీడర్లతో సమావేశం కాబోతున్నారు. దానికి ఎట్లా సిద్ధమవుతుంది పార్టీ? మీ కాంట్రిబ్యూషన్? పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు బూత్ స్థాయి కార్యకర్తలతో, అధ్యక్షులతో, శక్తి కమిటీ అధ్యక్షులతో, మండల కార్యవర్గంతో, అదేవిధంగా జిల్లా కార్యవర్గంతో అమిత్ షా అటువంటి గొప్ప నాయకులు వారి సందేశం వల్ల ఈ రేపు జరిగేటటువంటి బూత్ స్థాయిలో ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోవాలా, ఇప్పటికే 400 సీట్లు పైన గెలవాలనుకున్న ఒక భారీ లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీకి మరి ఏ రకంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కానీ ఈ విషయాలన్నీ కూడా అమిత్ షా గారి నోటి ద్వారా మాకు వినే అవకాశం ఉంటుంది. అమిత్ షా గారి టూర్ ద్వారా కార్యకర్తలలో కూడా ఒక నూతన ఉత్సాహం వస్తుంది కాబట్టి తప్పకుండా ఆ యొక్క టూర్ వల్ల పార్టీకి ప్రయోజనం కలుగుతుంది. మరోసారి మోదీ పర్యటన ఉండబోతుందా? 16, 17, 18 తేదీల్లో ఉండొచ్చు అనే అవకాశం ఉందని తెలుస్తుంది. తప్పకుండా ఉంటుంది. పార్టీ తేదీలో ఆ విషయం నాకు తెలియదు. మొత్తానికి మోదీ గారి పర్యటన ఉంటుంది. ఒక మంచి వాతావరణం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో. ఇటీవల జరిగిన ఆదిలాబాద్ మోడీ పర్యటనలోనే ఇది ఖరారైపోయింది. స్వచ్ఛందంగా 1,00,000 మంది పైగా అక్కడికి తరలి రావడం అనేది, ఆదివాసీ జిల్లా కావచ్చు అట్లాంటి ప్రాంతంలో తరలి రావడం అనేది ఈ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉందో అని చెప్పుకోవడానికి ఉదాహరణ. ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే, ప్రజల ఆదరణ చూస్తుంటే హైదరాబాద్ పార్లమెంట్ కూడా కైవసం చేసుకోవడంలో అతిశక్తి లేదు అన్న అభిప్రాయం చెప్తున్నారు. అలాగే 6 గ్యారంటీల పట్ల 100 రోజులు సమీపం, అంటే 100 రోజులు ముగియన వస్తుండటంతో ఈ 6 గ్యారంటీల పట్ల కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్. వీడియో జర్నలిస్ట్ శ్రీనితో శ్రీనివాస్, టెలివిజన్, హైదరాబాద్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో శివరాత్రి ఉత్సవాల హుండీ లెక్కింపు చేశారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో హుండీ ఆదాయం 10,34,342 రూపాయల ఆదాయం వచ్చింది.
టికెట్ ద్వారా 16,85,390 రూపాయలు, మొత్తం 27,19,732 రూపాయల ఆదాయం వచ్చినట్లుగా ఆలయ కమిటీ తెలిపింది. నవరంగా మల్లికార్జున స్వామి దేవస్థానం శివరాత్రి సందర్భంగా 5 రోజులు ఇక్కడ జాతర నిర్వహించడం జరిగింది. సుమారు 4 లక్షల మంది భక్తులు ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించుకున్నారు. కళ్యాణం కూడా అది రంగారంగ వైభవంగా జరిగింది. ఇక్కడ రథోత్సవం కార్యక్రమము, వసంతోత్సవం మొదలైన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జాతర సందర్భంగా మనకు హుండీ ఆదాయం 10,34,340 రూపాయలు, టికెట్ ఇన్కమ్ 16,65,390 రూపాయలు సమకూరింది. టోటల్ ఓవరాల్గా గత సంవత్సరం కంటే ఒక 2,20,000 రూపాయల ఆదాయం అదనంగా సమకూరింది. కూడా మన దేవస్థాన అకౌంట్లో మనం జమ చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని డ్వాక్రా భవనంలో నిరుద్యోగ యువతీ యువకులకు సత్యసాయి ట్రైనింగ్ సెంటర్ ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, డీటెయిల్స్, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్ వంటి వాటిలో 3 వారాల పాటు ఉచిత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, కమిషనర్ ఎండి సాబిర్ అలీ, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి. గట్కేసర్ మున్సిపల్ పట్టణ 8వ తరగతి నుండి డిగ్రీ వరకు నిరుద్యోగ యువతీ యువకులకు సత్యసాయి ట్రైనింగ్ సెంటర్ వారు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, డీటెయిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్ వంటి వాటిలో 3 వారాల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నారని చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. అర్హత సాధించిన వారికి సర్టిఫికెట్తో పాటు ఉద్యోగాలు కల్పించబడతాయన్నారు. 12,000 నుండి 20,000 రూపాయల వరకు జీతం ఇవ్వబడుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ రోజు నుండి 3 వారాల వరకు మున్సిపల్ పట్టణం 6వ వార్డులోని మహిళా మండలి భవనం నందు తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. డిప్యూటీ సీఎంకు జరిగిన అవమానంపై ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తక్షణం దళిత జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. గుడిలో కూర్చోబెట్టే విధానమే కుట్రలో భాగమన్నారు. ఈ విధానం వివక్షకు నిదర్శనమన్నారు. బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను గౌరవంగా ఎత్తైన కుర్చీలపై కూర్చోబెట్టి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానకరంగా తక్కువ ఎత్తైన పీటపై కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనమన్నారు. ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్కకు జరిగినటువంటి అవమానాన్ని ఈరోజు దళిత సమాజం తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి సమక్షంలోనే దళితులకు అవమానం జరగడం అంటే ఇది యావత్ తెలంగాణ దళిత జాతికి జరుగుతున్నటువంటి అవమానంగా భావిస్తా ఉన్నాం. ఈ గుడిలో కూర్చోబెట్టేటువంటి విధానమే ఒక కుట్రకు నిదర్శనం. ఈ గుడిలో కూర్చోబెట్టేటువంటి విధానమే వివక్షతకు నిదర్శనం. ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా స్పందించాలి. ఇలా అగ్రకుల పెద్దలేమో పెద్ద పెద్ద పీటలలో కూర్చొని ఒక దళిత బిడ్డను, ఒక బీసీ బిడ్డను చిన్న పీటల మీద కూర్చోబెట్టడం అంటే ఈ వర్గాలను పూర్తిగా అవమానించడమే మేము భావిస్తా ఉన్నాం. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఒక పక్క జ్యోతిరావు పూలే భవనం, ప్రజాభవనం పెట్టుకుంటా ఉన్నారు. ఇలా చేసే విధానాలు మాత్రం ఇలా మీరు మాకంటే తక్కువనే ఉండాలనేటువంటి విధానం చాలా స్పష్టంగా కనబడతాం. ఎరకల సమస్యలపై తెలంగాణ ఎరకల సంఘం కుర్ర రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లోకినిరాజు నేతృత్వంలో మంత్రి పొన్నాం ప్రభాకర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం పొన్నాం ప్రభాకర్ మాట్లాడుతూ ఎరకల కులస్తుల స్థితిగతులు తెలుసు అని, ఒకరోజు కూర్చొని అన్ని విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఎరకల సంఘం కుర్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు కోరారు. తెలంగాణ వ్యాప్తంగా 138 పందుల సహకార సంఘాలకు ప్రభుత్వ భూములు కేటాయించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే విధానాన్ని అమలు చేయాలన్నారు. రవాణా శాఖ, బీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని, అలాగనే రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఈరోజు కలిసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎరకల సమస్యల పరిష్కారం కొరకు మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వము ఏదైతే
ఎరకల జాతిని గుర్తించి కొన్ని సమస్యలను పెండింగ్ పెట్టినారో అట్టి సమస్యలని కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పడి కొద్ది కాలమైనా కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎరకల సమస్యలు ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఎరకల జాతి సమాజం ఉన్నది. ఈరోజు ఎరకల వాళ్ళంటే ఈ సమాజంలో చిన్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉన్నది. ఇలా ఇతర గిరిజనులను చూస్తే ఎరకల జాతి పూర్తిగా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సామాజికంగా వెనుకబడి ఉన్నది. ఇలా ఏజెన్సీ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇందిరానగర్లోని శోభా గార్డెన్ నుండి మచ్చబుల్లారం రైల్వే స్టేషన్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. శోభా గార్డెన్ నుండి సుభాష్ నగర్ మీదుగా ఓల్ అల్వాల్ బొల్లారం వరకు బైక్ ర్యాలీ జరిగింది. బీజేపీ నాయకులు మల్లికార్జున్ గౌడ్, రాహుల్, యాంటోనీ, వినయ్, మహిళా బీజేపీ నాయకులు సుజాత తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బొల్లారం ఎస్ఐ వీరస్వామి అన్నారు. బొల్లారం పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మ్యూజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత లక్ష్యంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు బొల్లారం ఎస్ఐ వీరస్వామి. చిన్నారులకు, పిల్లల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ విజయ భార్గవి, లాయర్ అనిల్ స్టీవెన్, ఏఎన్ఎం ఉమా, స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ శాంతిసాగర్ రావు, టీఎంఓఎస్ లావణ్య, సుమ, నటరాజ్, భవానీ, శైలజ, రెహనా, కీర్తి, బిందు, సంధ్య, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు రేపటిలోగా సమర్పించాలని ఆదేశించింది. జూన్ 30 వరకు గడువు కావాలని ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. 26 రోజులుగా ఏం చేశారని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించింది. మార్చి 15 సాయంత్రం 5 గంటలలోపు ఈసీ తన దగ్గరున్న వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పటాన్ చెరువు ఎస్బీఐ బ్యాంకు ముందు ధర్నా నిర్వహించారు. మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ఎలక్ట్రోల్ బాండ్లను సృష్టించిందని, పార్టీ కార్యక్రమాలకు ఎలక్ట్రోల్ బాండ్లను వాడుకుంటుందని, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేసి నజరానను ఎలక్ట్రోల్ బాండ్లను స్వీకరిస్తున్నారని, దేశంలో 90% ఎలక్ట్రోల్ బాండ్లు బీజేపీకి వస్తున్నాయని సిపిఎం జిల్లా నాయకులు పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ కుట్రలో భాగమైన ఎస్బీఐ చైర్మన్ని కూడా అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్ని ఎస్బీఐ బ్యాంకుల ముందు ధర్నా నిరసన చేయాలని పిలుపు ఏదైతే ఇచ్చిందో దానిలో భాగంగా పట్టణంచేరు పట్టణంలో ఎస్బీఐ బ్యాంక్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశము, ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల ఆస్తులను కారు చౌకగా అమ్ముతూ ఉన్నాయి. ఉదాహరణకి బిహెచ్ఎల్, విశాఖ స్టీల్ ప్లాంటు, ప్రభుత్వ రంగ సంస్థలు విలువైన ఖనిజ సంపదని, ప్రజల ఆస్తులని కారు చౌకగా అమ్మడం ద్వారా కొనుక్కున్నవాడు తక్కువ ధర కొంటున్నాడు. కాబట్టి నువ్వు నాకేమిస్తున్నావు, నేను నీకేమిస్తానే పద్ధతిలో ఈరోజు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఎన్నికల బాండ్లు బ్యాంకుల ద్వారా కొనుక్కొని, అలా పార్టీల పేరు ఉండవు కానీ ఎలక్టోరల్ బాండ్స్ కొనుక్కొని ఆ బాండ్లు వాళ్ళు పార్టీలకు అప్పచెప్తా ఉన్నారు. అంటే ఈరోజు ప్రజలకు తెలుసుకొని హక్కు లేకుండా చేసి అట్లా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ఫండింగ్ సమకూర్చుకుంటూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పత్రికలో వచ్చిన సమాచారం మేరకు వచ్చిన డబ్బులలో 90% బీజేపీకి ఫండ్స్ పోతా ఉన్నాయి. అంటే ప్రజలు, కార్మిక వర్గం కష్టపడి సాధించుకొని పోరాడి డెవలప్ చేసుకున్న ప్రజల ఆస్తులను మొత్తం కూడా తప్పుడు సమాచార ఫిర్యాదులతో అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు కబ్జాదారులు. హయత్ నగర్ మండలం సాహెబ్ నగర్, కుర్దు పెద్ద చెరువు, ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని కొంతమంది వ్యక్తులు తప్పుడు సమాచారం అధికారులకు ఇవ్వడంతో గంగిరెద్దుల వాళ్ళు వేసుకున్న గుడిసెలను తొలగించడం జరిగింది. పెద్ద చెరువును అభివృద్ధి కానివ్వకుండా కొంతమంది కబ్జాదారులు రాత్రిపూట డిస్మెంటల్ మట్టిని రాత్రికి రాత్రి పోసి
కబ్జా చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ వేసుకున్న గుడిసె వాళ్ళు వారిని అడ్డుకోవడంతో ఇలా ఫిర్యాదులు చేసి పలు ఇబ్బందులు పెడుతున్నారు. పెద్ద చెరువుని అభివృద్ధి కానివ్వకుండా కొంతమంది కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతుంది. FTL ప్రాంతాన్ని కబ్జా చేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగా ఇలా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని అత్తాపూర్ PS పరిధిలో ఓ బెగ్గర్ నుండి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చిన్న చిన్న ప్యాకెట్లు చేసి సేల్ చేస్తున్నట్లు రాజేంద్ర నగర్ SOT పోలీసులు గుర్తించారు. రాజేంద్ర నగర్ SOT బృందం ఓ బెగ్గర్ నుండి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 210 గ్రాములున్న చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్న ఆటోను సీజ్ చేశారు SOT అధికారులు. బెగ్గర్ వద్ద గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతనికి ఎవరిచ్చారు, ఎవరికి గంజాయి అమ్ముతున్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్లలో అధికారులు, సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ CP తరుణ్ జోషి మహేశ్వరం జోన్ పరిధిలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. కమిషనర్ తరుణ్ జోషి స్వయంగా సిబ్బంది ప్రతి ఒక్కరి పని విధానాన్ని పరిశీలించి విధి నిర్వహణలో ఉపయోగపడే పలు రకాల మెలకువలను సిబ్బందికి తెలియజేశారు. స్టేషన్లోని రికార్డును పరిశీలించడంతో పాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరు, CCTVల నిర్వహణ వంటి అంశాలను పరీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సిబ్బందితో మాట్లాడి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DCP సునీతారెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ BRS మేయర్పై అవిశ్వాస తీర్మానం వేగిపోయింది. మెజార్టీ సభ్యులు లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం వేగిపోయింది. 31 మందికి గాను 29 మంది రావడంతో 2 గైర్హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం వేగిపోయింది. ఉండాలి మనం రిసాల్వ్ చేయడానికి. అయితే మాకు 35 మంది మాకు సపోర్ట్ చేశారు. ఆల్రెడీ మేయర్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి బాగా ఎన్నుకున్నారు. ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేసి లాస్ట్కు 2 మన ఇక్కడ శాసనసభ్యులైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి ప్రలోభాల వలన వాళ్ళు ఈరోజు ఇక్కడికి రాలేదు. దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా RDO కందుకుంటూ అపాయింట్ చేశారు. అక్కడ ఇబ్రాహీంపట్నం వాటికి ఇచ్చారు. నా పరిధి ఉంది కాబట్టి నాకు ఇచ్చారు. సో మేము డేట్ ఆల్రెడీ ఆ డేట్ కూడా కలెక్టర్ గారు ఇచ్చారు. ఈరోజు 11 o'clock పెట్టాలని 11 o'clock పెట్టాలని సార్ ఇచ్చారు. సో దాని ప్రకారం మేము వచ్చి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసాం. 11 o'clock పెట్టాము, కానీ రాలేదు. 11 నుంచి 11:30 వరకు కూడా వెయిట్ చేసాం, ఎవరు రాలేదు. మళ్ళీ 12 o'clock మళ్ళీ ఒక నోటీస్ పెట్టారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ 12 రాలేదు. 12:30 వరకు దాదాపుగా వచ్చారు. వాళ్ళందరూ సంతకాలు తీసుకుంటే 25 మంది మాత్రమే అటెండ్ అయ్యారు అవుట్ ఆఫ్ 31. నోటీస్ ఇచ్చినప్పుడు 31 ఉన్నారు, కానీ ఇప్పుడు కోరమే లేదు. ఇక సో కోరం లేనందున మనము ఎలాంటి సమావేశాన్ని కూడా మనము నిర్వహించలేదు. కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం. యాదాద్రి ఆలయంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టిని, మంత్రి కొండా సురేఖను అవమానించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వాళ్లను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టి అవమానించారని, ఇది చాలా దౌర్భాగ్యమని మండిపడ్డారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్కు వినతి పత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడికి వినతి పత్రం ఇచ్చారని రేవంత్ అవమానించారని కవిత ఆరోపించారు. అప్పుడు ఓపిక పట్టినం, ఇవాళ సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా దళితుడి అయిన బట్టిని రేవంత్ అవమానించారని సీఎం రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు 47% రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ అబద్దాలు చెప్పారని అన్నారు. గురుకులాల్లో 85% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ జీవో ఇచ్చారని, దాన్ని కాంగ్రెస్ వాళ్ళు తీసేశారని తెలిపారు. తీసుకున్నా బాగానే ఉంటుండే, లేదంటే అందరూ నిలబడి తీసుకున్నా బాగుండేది. కానీ ఇది మాత్రం చూడడానికి చాలా బాధాకరంగా, హృదయ విదారకంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటెనకొకటి మీ లోపల ఉన్నటువంటి సామాజిక కోణం ఏందన్నది అర్థమవుతా ఉన్నది. మేము అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ప్రసాద్ గారికి, స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఒక దళితుడికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినామని అవహేళన చేసినటువంటి ఆనాడే
మాట్లాడదామని మేము అనుకున్నాం కానీ స్పీకర్ గారిని కులంతో సంబోధించడం ఎందుకు అని వదిలేసినాం. అది మీ విఘ్నత, మీ యొక్క ప్రవర్తన అని వదిలేసినాం. కానీ అది రోజు రోజుకు అన్ని రంగాల్లో బయటపడతా ఉంది. ఇది తెలంగాణ సమాజానికి పెద్దన్న హోదాలో ఉన్నటువంటి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ బాలేదు. తప్పకుండా దీన్ని సవరించుకొని విక్రమార్క గారికి, సురేఖమ్మ గారికి క్షమాపణ చెప్పవలసిందిగా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో రైతాంగ సమస్య తీవ్రంగా ఉందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. నదీ జలాల విషయంలో సమీక్ష లేదని, రిజర్వాయర్లో నీళ్లు లేవు అని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చి 90 రోజుల పైనే కావస్తున్నా సాగునీరు విషయంలో నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మరోసారి అవే అబద్దాలు చెప్పినట్లు ఓట్లు దండుకోవడం కోసం చూస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆ చర్చ, ఈ చర్చ అని పెట్టి వారే చెంపదెబ్బ తిన్నారని అన్నారు. గోదావరిలో నీళ్లు వృధాగా పోతున్నాయని, 4 టీఎంసీల నీళ్లను సముద్రంలోకి ఎందుకు వదిలిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు.